వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. చాలా మంది అయితే రావడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 13 సండే అన్నమాట. ఇక్కడనైతే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అయితే వెహికల్స్ని అయితే అలవ్ అయితే చేయట్లేదు. ఇంకా మెయిన్ రోడ్ నుంచి అయితే మొత్తం గేట్లు అయితే మూసేశారు. ఇక్కడైతే మనం పరిస్థితి అయితే చూద్దాము. ఇక్కడికి చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బోనాల సందడి అయితే చాలా ఉంది. ఇక్కడ ఎక్కువ గుంపులుగా ఉన్న కూడా పోలీసులు అయితే చాలా మంది అయితే ఉన్నారు. దాదాపు ఒక 2500 మంది అయితే పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా బస్సులు అయితే అలౌ చేయట్లేదు మ్యాక్సిమం. ఇక్కడికి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళైతే పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. చాలా రూట్లు మొత్తం ఒక 2 కిలోమీటర్స్ నుండి 3 కిలోమీటర్స్ వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అవబోతుంది అన్నమాట. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది, అదేవిధంగా ఎలా దర్శనం అవుతుంది, ఎంతమంది వచ్చారనేది మనం చూద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఉజ్జయిని మహాకాళి ఆలయం పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఇలా భక్తులు ఏ విధంగా వచ్చారు, ఎలా ఉన్నారు, ఎలా ఉంది రద్దీ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదన్నమాట, ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ రోడ్. మొత్తం భక్తులు అయితే ఘోరంగా ఉన్నారు. చాలా మంది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కమాన్ అన్నమాట. చూడవచ్చు ఇక్కడ భాగ్యనగర్ బోనాలు ఉత్సవ సమితి అయితే ఉంది. మొత్తం చాలా మొత్తం రోడ్లు మొత్తం పబ్లిక్ అయితే నిండిపోయారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ బోనాల జాతర అయితే జరుగుతుంది కదా, చూడవచ్చు మీరు. బోనాల జాతర అంటే మామూలుగా ఉండదు, హడావిడిగా ఉంటుంది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నట్టు. ఈ బోనాల జాతరకు వస్తే ఆ వైబే వేరబ్బా. చూస్తున్నారు కదా బోనాల వైబ్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఒక 3 నుంచి 4 అయితే అవుతుంది. ఇక్కడ మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ అయితే చూసుకోవచ్చు. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ట్రాఫిక్. అక్కడ మెయిన్ ఎంట్రీ అయితే ఉంది, కానీ అక్కడ మెయిన్ ఎంట్రీ నుంచి అయితే పబ్లిక్ని అలౌ అయితే చేయనీయట్లేదు. ఒక బోనాలు మాత్రమే ఎంట్రీ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక కమాన్ అయితే ఉండబోతుంది. అందులో నుంచి అయితే భక్తులకైతే ఎంట్రీ అయితే ఉంది. అక్కడికైతే మనం వెళ్తున్నాయి కూడా చూసుకోవచ్చు. ఫుల్ మొత్తం రోడ్స్ అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అన్నమాట. చాలా భక్తులు అయితే రావడం జరిగింది. ఇది జూలై 13, ఇంకా 14, 15 రోజు ఇంకా చాలా ఉంటాయి. ఈరోజు అయితే పలహారం పనులు అయితే ఈవినింగ్ టైం అయితే జరగబోతున్నాయి. మొత్తం లైటింగ్స్, అదేవిధంగా బ్యాండ్ మొత్తం ఫుల్ రచ్చ ఉంటుందన్నమాట. పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా ఉంది. చూసుకోవచ్చు. శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర 2025 మారుమోగుతుందన్నమాట. ఇక్కడికైతే ఎక్కడెక్కడ నుంచో అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. చాలా
చూస్తున్నారా, ఇది వచ్చేసి మెయిన్ లైన్ అన్నమాట. మెయిన్ లైన్ చూసుకున్నట్లయితే మీకు రోడ్డు మీద నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. రోడ్డు మీద నుంచే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. మెయిన్ రోడ్ మీద నుంచే స్టార్ట్ అయింది లైన్. దర్శనం కావడానికి ఎంత టైం పడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. చూసారా, ఎక్కడ కూడా పోలీసులు అయితే అలౌ అయితే చేయట్లేదు ఈజీగా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మరో కమాన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ పోలీసులు అయితే చాలా సెక్యూరిటీ అయితే ఉంది. చూస్తున్నారా, ఎవరినైతే ఈజీగా అంత పంపించట్లేదు. ఓన్లీ స్టాఫ్, అదేవిధంగా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే పంపించడం జరుగుతుంది. కాకపోతే చూడొచ్చు ఇక్కడ ఎంతమంది అటు ఇటు మొత్తం లైన్. అసలు దర్శనం కావడానికి అయితే ఇది ఒక మరొక తిరుపతి లాగానైతే కనిపిస్తుంది అనమాట. మరీ రోడ్డు మీద ఏంది అసలు కదా, చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉంది. చూసుకోవచ్చు. ఇటు నుంచి అయితే బయటకు వచ్చే వాళ్ళనే పంపుతున్నారు. లోపలికి వెళ్ళే వాళ్ళని అయితే అసలు అలౌ అయితే చేయట్లేదు కూడా. చూసుకోవచ్చు మీరు. ఇగో లైన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మెయిన్ రోడ్డు అటైతే బస్సులు అయితే వెళ్తున్నాయి. లైన్ అయితే ఈ విధంగా ఉంది. ఓన్లీ బయటకు వచ్చే పబ్లిక్ని మాత్రమే పంపించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఎవరిని ఉండదు కానీ చెప్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మీరు చూసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ ఎంత ఉందో. మొత్తం ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్ ఫుల్ ట్రాఫిక్ జామ్. బస్సులు అయితే అలౌ చేయరన్నారు. మరి ఇక్కడ బస్సులు నచ్చలేవని చెప్పారు, కానీ వెళ్తున్నాయి. మరి ఏంటో తెలియదు. చూస్తున్నారా, వెహికల్ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. వెహికల్స్ అసలు ఇందులోకి రాకపోవడమే బెస్ట్. వచ్చిన తర్వాత మాత్రం అసలు ఎందుకు వచ్చామారా అనిపిస్తుంది. ఇదన్నమాట ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే భక్తులకైతే ఎంట్రీ అన్నమాట. చూసుకోవచ్చు ఈ గేట్ నుంచి. లైన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే లైన్ అయితే స్టార్ట్ అయింది. అసలు చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. మెయిన్ కమాన్ వచ్చేసి అక్కడ నుంచి అయితే ఓన్లీ బోనాలకు మాత్రమే ఎంట్రీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సాధారణ పబ్లిక్ అయితే ఇస్తున్నారు. అటు నుంచి లైన్ ఉంది, ఇటు నుంచి లైన్ ఉంది. దాదాపు ఒక 6 లైన్ క్యూ అయితే ఏర్పాటు చేశారంట. మరి ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఉంది. ట్రాఫిక్ కూడా ఘోరంగా అయితే ఉందన్నమాట. మరి ఇటు సైడ్ అయితే బస్సులు అయితే అలౌ చేయట్లేదని చెప్పారు. కాకపోతే అయితే బస్సులు అయితే నడుస్తున్నాయి. ఈరోజు వచ్చేసి జూలై 13 సండే అన్నమాట. చూస్తున్నారు కదా, ఊరేగింపు అయితే ఘటాలన్నమాట. అమ్మవారి ఘటం అయితే బయలుదేరిపోయింది. చూడవచ్చు. పబ్లిక్ చూడండి ఒకసారి. పబ్లిక్ అంటే పబ్లిక్, ఇక మామూలు పబ్లిక్ కాదు. ఇక పబ్లిక్ అయితే చూడవచ్చు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఈరోజు అయితే ఈవినింగ్ అయితే పలారం పనులు అయితే ర్యాలీ అయితే ఉంటుంది. ఇదే రేపు ఘటాలు అవి అయితే ఉంటాయి. చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. పబ్లిక్ అయితే కంట్రోల్ కాకపోతే మాత్రం పోలీసులు అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. చూసుకోవచ్చు. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా చిన్నపిల్లలతోటి వచ్చే వాళ్ళైతే బాగా జనాలు ఉన్న దగ్గరికి అయితే మీరైతే వెళ్ళకండి దయచేసి. చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఇది మెయిన్ ఎంట్రీ దగ్గర అనమాట. మెయిన్ కమాన్ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ దగ్గర అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం బోనాల ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది. బోనాల జాతర. చాలా అంటే చాలా మంది అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. డప్పు వాయిద్యాలతో అమ్మవారి బోనం అయితే సమర్పిస్తున్నారన్నమాట.
ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మాత్రం జనాలను అయితే పంపించడం లేదు, ఓన్లీ బోనాలు మాత్రమే పంపించడం అయితే జరుగుతుంది. ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్, అదేవిధంగా మొత్తం పబ్లిక్ అయితే చూడవచ్చు మీరు. ఇదే మెయిన్ కమాన్ అనమాట. ఇదే మెయిన్ కమాను. ఇక్కడ నుంచి మాత్రం జనాలను అయితే అలౌ చేయట్లేదు, కాకపోతే అందరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, చూసుకోవచ్చు. ఇంకా బోనాలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తున్నారు, కాకపోతే అక్కడ వాళ్ళు తీసుకోవట్లేదు. చూస్తున్నారా బోనాలు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. పోతురాజులు, చిన్న చిన్న పోతురాజులు, ఇంకా చాలా అంటే చాలా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి.